చేస్తున్నటువంటి న్యూ డెమోక్రసీ బిడ్డలను, అక్కడ ఆదివాసీ ఖనిజ సంపదను దోసుకుపోతున్నటువంటి ఆ ఖనిజ సంపదను కాపాడటం కోసం పనిచేస్తున్నటువంటి అజ్ఞాత దళ కమాండర్లను రాజ్యం ఏం ద్రోహం చేసింది, వాళ్ళని పట్టుకొని చిత్రహింసలకు గురి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అని ఒకసారి ప్రభుత్వం సమాలోచన చేయాల్సినటువంటి ఆ సందర్భం వచ్చింది. గత పాలకుల ప్రభుత్వ విధానాలు చూసాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కామ్రేడ్ లింగన్నను ఇలానే మావోయిస్టుల ఏజెండే మా ఏజెంట్ అని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పి లింగన్నను పొట్టను పెట్టుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కళ్ళబొల్లి మాటలతో చెప్తా ఉన్నాడు. మరి ఇదే నా ప్రజాస్వామ్యం అంటే? ప్రశ్నించే వాళ్ళను లేదా దళాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళను, ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళను ఈ ప్రజాస్వామ్యంలో అనగారిన